హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి ప్రోటీన్ స్నాక్ అండి. చనా చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు ఉడికించి పెట్టిన చనా తీసుకున్నానండి. అందులో ఒక 20 గ్రామ్స్ పన్నీర్నండి చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అందులో ఒక చిటికెడు కారం, ఒక చిటికెడు ఉప్పుని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. 2 నిమిషాలు సరిపోతుందండి, ఎక్కువగా వేడి చేయక్కర్లేదు. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ చెనా అనేవి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయలండి సన్నగా కట్ చేసినవి తీసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల క్యాప్సికమ్ అండి సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టమాటో అండి గింజలు లేకుండా చిన్నగా కట్ చేసుకుని టమాటా ముక్కలను వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుమండి. అలాగే 2 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి రుచికి తగినంత. అలాగే 1/2 టీ స్పూను మిరియాల పౌడర్ అండి. అలాగే 1/2 టీ స్పూను బ్లాక్ సాల్ట్ అండి. అర టీ స్పూను చాట్ మసాలా వేసుకోవాలండి. ఒక నిమ్మకాయ జ్యూస్ని పిండుకోవాలి ఇందులోని. నిమ్మకాయ జ్యూస్ పిండుకున్నాక చనాకి ఇవన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి, క్యాలరీస్ తక్కువ ఉంటాయి. అదే జిమ్కి వెళ్ళే వాళ్ళు, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఈ చాట్ తింటే చాలా మంచిదండి. అంతేనండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా తినండి. వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.